హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఆర్ జావా గురించి బేసిక్ నాలెడ్జ్ కావాలా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం ఈ వీడియోలో వచ్చేసి జావా హిస్టరీ గురించి సింపుల్‌గా నేర్చుకుందాం. అండ్ ఎవరైతే ప్రీవియస్ వీడియోని చూడలేదో వాళ్ళు ప్రీవియస్ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో, ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం జావా యొక్క ఇంట్రొడక్షన్ అండ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఎందుకు మనం జావా యూజ్ చేస్తాం? అలాగే మనము రియల్ లైఫ్‌లో జావా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఎప్పుడు యూజ్ అవుతుంది? ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో చూసాం. సో, ఇప్పుడొచ్చేసి జావా హిస్టరీ గురించి చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ జావా? జావా అనేది మనకొక హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింపుల్‌గా చెప్పాలి అంటే మనం ఒకసారి కోడ్ రాస్తే అది మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది. ఈ కాన్సెప్ట్‌నే మనము రైట్ వన్స్ రన్ ఎవ్రీవేర్ అంటాం. అండ్ జావా వచ్చేసి మనకి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అప్లికేషన్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఒరిజిన్ ఆఫ్ జావా. సో, జావాని మనము 1991లో జేమ్స్ గోస్లింగ్ అనే పర్సన్ డెవలప్ చేశారు. అండ్ అదెక్కడ డెవలప్ చేశారు అంటే సన్ మైక్రో సిస్టమ్ అనే కంపెనీలో డెవలప్ చేశారు. సో, ఇనిషియల్‌గా మనకి జావా వచ్చేసి టీవీస్‌లో లేకపోతే స్మాల్ స్మాల్ డివైసెస్‌లో యూజ్ చేసేవాళ్ళు. అంటే క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే మనకి గ్రీన్ ప్రాజెక్ట్ అని వాళ్ళు ఒక నేమ్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఒరిజినల్ నేమ్ ఓక్. సో, స్టార్టింగ్‌లో జావాకి ఓక్ అని నేమ్ పెట్టారు. ఎందుకు ఓక్ అంటే జేమ్స్ గోస్లింగ్ ఆఫీస్ దగ్గర ఓక్ అనే ట్రీ ఉండేది బయట. సో, ఆ ట్రీని చూసి వాళ్ళు ఓక్ అని ఇన్వెంట్ చేశారు. బట్ ఏంటి అంటే అప్పుడు మనకి ఓక్ ఏదైతే నేమ్ ఉందో దానికి ట్రేడ్ మార్క్ ఇష్యూస్ వల్ల ఆ నేమ్ కాస్త వేరే నేమ్‌గా చేంజ్ అయిపోయింది. వై ద నేమ్ జావా. సో, ఎందుకు మనకి ఓక్ నుంచి జావా అనే పెట్టారు. వేరే నేమ్ ఏం పెట్టలేదు అంటే, సో, అక్కడేంటి అంటే జావా అంటే మనకి కాఫీ. సో, డెవలపర్స్ కాఫీ తాగుతూ వర్క్ చేస్తారు కదా! సో, ఆ ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఈ జావా అనే నేమ్‌ని యూజ్ చేసుకున్నారు ఆ టైంలో. అండ్ మనకిది 1995లో ఇన్వెంట్ చేశారు. అండ్ ఇంకొకటేంటంటే జావా మనకి సింపుల్‌గా ఎనర్జీ అండ్ పవర్ సింప్లిసిటీగా ఉంటుంది. అండ్ మెయిన్‌గా మనకి జావా లోగో చూసినా కూడా కప్ యాస్ వెల్ యాస్ ఒక సాసర్ అనేది మనకుంటుంది. సో, అది ఎందుకు అంటే ఈ జావా నేమ్ వల్లే. నెక్స్ట్ ఒఫిషియల్ రిలీజ్. సో, మనకి జావా ఒఫిషియల్‌గా ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 1995లో. అండ్ ఎక్కడ రిలీజ్ అయిందంటే సన్ మైక్రో సిస్టమ్స్‌లో. దీనికి మనకి జావాలో మెయిన్ ఫీచర్ ఏంటంటే రైట్ వన్స్ రన్ ఎవ్రీవన్ అండ్ దీన్నే సింపుల్‌గా మనం వోరా అని కూడా అంటాము. ఇది జేవీఎం అంటే జావా వర్చువల్ మిషన్ వల్ల పాసిబుల్ అయ్యింది. ఏది పాసిబుల్ అయింది అంటే రైట్ వన్స్ రన్ ఎవ్రీవర్ అనే వోరా అనేది మనకి జేవీఎం వల్ల పాసిబుల్ అయింది. అంటే ఒకసారి కోడ్ రాస్తే విండోస్‌లో కానీ, మ్యాక్‌లో కానీ, లైనెక్స్ అన్ని సిస్టమ్స్‌లో రన్ అవుతుంది. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ జావా. జావా చాలా ఫాస్ట్‌గా పాపులర్ అయ్యింది. అండ్ మనకది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే వెబ్ అప్లికేషన్స్‌లో, నెక్స్ట్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌లో, ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్స్‌లో ఆర్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్స్‌లో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ మనకు జావా వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఎడిషన్స్ ఉన్నాయి. సో, ఇవొచ్చేసి మనకి 3 ఎడిషన్స్ జే2ఎస్‌సి అంటే స్టాండర్డ్ ఎడిషన్స్, నెక్స్ట్ జే2 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ అండ్ జే2 మైక్రో ఎడిషన్. సో, స్టాండర్డ్ ఎడిషన్ అంటే మనకి కోర్ జావాలో కన్సిడర్ చేస్తాం. సో, డబల్ ఈ అంటే ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ అంటే మనకి అడ్వాన్స్‌డ్ జావాలో. సో, ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ జే2 అంటే మనకు మైక్రో ఎడిషన్ దట్ మీన్స్ మైక్రో సర్వీసెస్ అనేవి దీంట్లో మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఒరాకిల్ అక్వైజేషన్. సో, 2010 అని ఉంది. సో, 2010లో ఒరాకిల్ కంపెనీ సన్ మైక్రో సిస్టమ్స్‌ని అక్వైర్ చేసిందనమాట. సో, అప్పటినుంచి జావాని ఒరాకిల్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ మనం మెయిన్‌గా ఈ హిస్టరీలో
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఫైనల్ పాయింట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ వ్యూలో సో డెవలప్మెంట్ వచ్చేసి 1991 అండ్ ఒఫిషియల్గా రిలీజ్ చేసింది 1995. నెక్స్ట్ దీని యొక్క ఫౌండర్ వచ్చేసి జేమ్స్ గోస్లింగ్. ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఓక్ అండ్ లేటర్ వచ్చేసి మనకి జావా రీనేమ్ చేశారు. నెక్స్ట్ దీని ఓనర్ ఎవరు, ప్రజెంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒరాకిల్. అండ్ జావాకి మెయిన్ ఫీచర్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. సో ఇది మనకి సింపుల్గా జావా హిస్టరీ. మీరు గనక ఈ వీడియోని లైక్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మా ఛానల్ నుంచి నెక్స్ట్ ఏ వీడియోస్ రిలీజ్ చేసినా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా జావా ఫుల్ స్కోర్స్ కావాలి అంటే కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మనం జావా ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.